ఎటువంటి పరిస్థితుల్లో మదనపల్లిని జిల్లా చేయకుండా రాయచోటిని చేయవలసి వచ్చింది? నా వై నాట్ 175 టాస్క్ ఆర్ యూ గోయింగ్ టు అచీవ్ అన్న? ప్రభుత్వం అంటే సాచురేటెడ్ అందరు కూడా ఇంకా మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే మరి దాదాపు 80 మంది పైగా ఎమ్మెల్యేలను ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చిందన్న? వెరీ సింపుల్ అది. ఇప్పుడు అంతేగాని 80 మంది సరిగా పని చేయలేదని చెప్పి తప్పేయడం కాదు. కొద్ది పర్సంటేజ్ ఉండొచ్చు. 80 మందిని తప్పించారంటే కొంతమంది 80లో కొంతమంది వాళ్ళు. మీ ప్రత్యర్థి కూటమి వాళ్ళు కూడా మీ ఎత్తుకు పై ఎత్తుగా మైనారిటీగా టికెట్ ఇవ్వడం జరిగిందన్న. సో మైనారిటీ ఓట్లలో చీలిక వస్తుందని అంటారా, లేకపోతే వైఎస్ఆర్సీపీనే మైనార్టీలు ఆహ్వానిస్తారంటారా? మరి ఒక మైనారిటీ వ్యక్తికి వేస్తారా లేకపోతే మైనారిటీ యాజ్ ఎ కమ్యూనిటీకి ఓటేస్తారా? రేపు పొద్దున 25 ఎంపీ స్థానాలలో ఎన్ని గెలిచినా బీజేపీకి మద్దతు ఉంటుందా? పార్లమెంట్ తీయాల్సిన అవసరం ఏముంది? ఈరోజు బీజేపీ మాకు వ్యతిరేకంగా నిలబడింది. బీజేపీ మేము వాళ్ళతో పోయి మేము చేరాల్సిన అవసరం ఏముంది? పోయినసారి కూడా మా ప్రయారిటీస్ మా స్టేట్కి ఉపయోగపడుతుంది అంటే అన్న, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందిన వ్యక్తులు మాత్రమే కాకుండా సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళు మీకు ఓటు వేయాలి అని అంటే పథకాలు అందకుండా ఉండే ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఉంటారు. ఈరోజు ఏ పనికి మా దగ్గర చాలా తక్కువ వస్తూ ఉన్నారు. అందరూ కూడా వాళ్ళ గ్రామ సచివాలయంలోనే ఈరోజు మొత్తం వ్యవస్థ ఉంది. సో ప్రభుత్వమే పల్లెలకు పోయింది. ఈరోజు కూటమి ఏదైతే ఉందో బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఈ అలయన్స్తో నిలబడుకున్న ప్రతి ఒక్కరూ ఎవరైనా రాయలసీమకు వచ్చి ప్రచారానికి వస్తే మెయిన్గా పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతుంటారు, మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అవగాహన లేదు. బయట నుంచి వచ్చే వాళ్ళకు ఇక్కడ ఏం జరుగుతుందో అవగాహన లేదు. షర్మిలా గారి వల్ల వైఎస్ఆర్సీపీ ఓట్లలో ఏదైనా చీలిక వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే కరెక్ట్గా 7-8 నెలల ముందు ఆలోచిస్తే సో బీజేపీ నుంచి మీకు ప్రత్యర్థిగా నిలబడిన కిరణ్ కుమార్ రెడ్డి గారు మీకు బలమైన ప్రత్యర్థి అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఆయన బలమైన ప్రత్యర్థి కాదు. ఆయనకు పబ్లిసిటీ ఉండొచ్చు, బలమైన పబ్లిసిటీ బికాజ్. కానీ రాయలసీమలో సంఖ్యాబలంలో ప్లస్ అత్యధిక బలమైన సామాజిక వర్గమైన బలిజ కులస్తులకి ఒక్కరికి కూడా సీటు ఇవ్వకపోవడానికి మెయిన్ కారణం ఏమన్నా? అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఓన్లీ డెవలప్మెంట్ అయితే కొద్దిగా అందరూ డిసప్పాయింటెడ్ ఉన్న మాట అందరూ ఉన్నారు. ఒకటైతే నా ప్రామిస్ ఈసారి రాజంపేట పార్లమెంట్ మొత్తానికి నా ప్రామిస్ ఏమంటే సాగునీరు, తాగునీరు. ఒక పొలిటీషియన్గా ఏదో మా ప్రాంతానికి ఇక్కడ కరువు ప్రాంతంలో పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొచ్చాము అనే ఒక సాటిస్ఫాక్షన్తో ఉంటుంది పాలిటిక్స్. పోయినసారి కూడా చాలామంది మీరు ఇక్కడే ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి బాధ్యతలు ఏదైనా స్వీకరిస్తారో అని అనుకున్నారు, కానీ మీరు మళ్ళీ ఎంపీగానే పోటీ చేస్తున్నారు. అంటే మీకు ఎంపీగా చేయడమే ఇష్టమా, లేకపోతే దాని వెనకాల ఏం? నా మటుకు అయితే డెఫినెట్గా ఎమ్మెల్యే చేయాలని నాకు ఇష్టము. కాకపోతే మీకు ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలు, ఈ నియోజకవర్గాలు, ఈ మండలాలు తిరగడానికి మీకు నాకు తెలిసి టైం సరిపోవడం లేదు. కానీ మీరు ఒక ఛాలెంజ్ చేశారు, పిఠాపురం పోయి పవన్ కళ్యాణ్ ఓడిస్తా అని చెప్పి. పిఠాపురంకి ఏమైనా వెళ్తున్నారా అన్న? పిఠాపురము నాకు ఇచ్చిన వెస్ట్ ఈస్ట్లో ఒక కాన్స్టిట్యున్సీ, కేవలం దానికోసం పోయి చేయాలనుకున్నాం. అంటే మీరు ఇన్ఛార్జ్ నాకు ఇచ్చిన 36 సీట్లు అదొక సీటు. ఓకే. సో ఆయన కోసం నేను ప్రత్యేకంగా పోయి ఏదో చేసేది ఉండదు. అక్కడ బలమైన లీడరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా. ఈరోజు మనతో డైనమిక్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఉన్నారు. చిన్న వయసులోనే ఇప్పటికి 2 సార్లు ఎంపీగా, లోక్సభలో ప్యానెల్ స్పీకర్గా చేసి రికార్డు సృష్టించారు. అంతేకాకుండా పోయినసారి వైసీపీ గెలుపులో కీలకమైన పాత్ర పోషించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైన నేతగా కూడా ఎదిగారు. ఈరోజు ప్రచారంలో భాగంగా ఆయన మదనపల్లికి రావడం జరిగింది. ఆయనతో ఈరోజు ప్రచారం ఎలా జరుగుతుంది, వాళ్ళ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, ఎత్తులు పై ఎత్తులు ఎలా వేస్తున్నారో ఆయన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న చెప్పండి, ఏ విధంగా ప్రచారం జరుగుతుందన్న? అంటే ఈ కేవలం ఎలక్షన్ వచ్చిందని ప్రచారం చేయడం లేదు, బట్ ఎప్పుడు కూడా నిత్యం ప్రజల్లో ఉన్నాం కాబట్టి ప్రతిరోజు కూడా నేను ఈ గత 5 సంవత్సరాల్లో ప్రజల్లో ఉన్నదంతా కూడా ప్రచారం లాగానే. సో ఈ చివరి నెలలో
వాస్తవంగా చూస్తే ఈ ఈ చివరి 2 నెలలే ప్రజలకు తక్కువ అందుబాటులో ఉన్నాను, మిగతా బాధ్యతలు పెట్టడం వల్ల బయట తిరుగుతూ ఉన్నాను. బట్ నిత్యం పబ్లిక్తో అయితే ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాం కాబట్టి సో ఇవి ప్రత్యేకంగా ఎలక్షన్ల కోసం ఏదో సపరేట్గా ప్రచారం చేసినట్టయితే లేదు. ప్రజలు ఎప్పటికీ ఇంతకుముందు ఆదరించినట్టే ఈసారి కూడా మిమ్మల్ని ఆదరిస్తారని నమ్ముతున్నారా అన్న? ఖచ్చితంగా ప్రజలు అందరికన్నా కరెక్ట్గా జడ్జ్ చేస్తారు. ప్రజలు ఎక్కడ కూడా పొరపాటు చేయరు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు. ప్రజలు ఖచ్చితంగా ఒక వ్యక్తి పైన వాళ్ళకు దాంట్లో ఎటువంటి మొహమాటాలు లేకుండా కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు. సో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మాకు ఉపయోగపడతారంటే ఖచ్చితంగా ప్రజలు ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారు. మరీ ముఖ్యంగా మదనపల్లిలో సో మొట్టమొదటి నుంచి కూడా 2009 నుంచి కూడా అటు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో సెయిల్ అవుతూ ఉంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. 2009లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దాని తర్వాత వైఎస్ఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ మెజారిటీ వస్తూనే ఉంది. ఎంత ఎలక్షన్స్ ఏ క్యాండిడేట్ నిలబడినా ఎవరున్నా కూడా ప్రజలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో అదేవిధంగా అధికారంలోకి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మదనపల్లికి అన్ని విధాల న్యాయం చేశారు. ఈరోజు మెడికల్ కాలేజ్, ఈరోజు యూనివర్సిటీ ఇచ్చారు. ఈరోజు మీరు చూస్తే వాటర్ గ్రిడ్ పథకం ద్వారా వచ్చే 30-35 ఇయర్స్కి ఇంకా మదనపల్లికి నీటి సమస్య లేకుండా ఈరోజు గండికోట రిజర్వాయర్ నుంచి వాటర్ తీసుకొచ్చి ఈరోజు పైప్ లైన్ ద్వారా డ్రింకింగ్ వాటర్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా హంద్రీ నీవాలో ఈరోజు వాటర్ తీసుకొచ్చి సాగునీరు ఇస్తూ ఉన్నారు. రోడ్స్ కూడా మీకు గత 10 సంవత్సరాల్లో చేసిన రోడ్ల కన్నా 4-5 టైమ్స్ ఎక్కువ ఇప్పుడు రోడ్లు కూడా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మీరు రామసముద్రం మండలం కానీ నిమ్మన్పల్లి మదనపల్లి రూరల్లో పంచాయతీరాజ్ రోడ్లు అన్నీ కూడా దాదాపు 90% అన్నీ అయిపోయాయి. ఇంకేదో చిన్న కొద్ది రోడ్స్ ఉన్నాయి, అవి కూడా త్వరలో పూర్తవుతాయని చెప్పి కూడా చేస్తున్నాం. నా మదనపల్లికి జిల్లా అవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని మదనపల్లి వాసులే కాకుండా పక్కన నియోజకవర్గ వాళ్ళు కూడా మదనపల్లి కరెక్ట్ ఉంటుంది అని మదనపల్లినే జిల్లా చేస్తారు అని అనుకున్నారన్న. కానీ ఎటువంటి పరిస్థితుల్లో మదనపల్లిని జిల్లా చేయకుండా రాయచోటిని చేయవలసి వచ్చింది? ఒక అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ వల్ల ఇచ్చారు. ఇప్పుడు అటు రాజంపేట నుంచి మదనపల్లి రావాలంటే 3 hours పడుతుంది. సో ఇక్కడి నుంచి మదనపల్లి నుంచి రాజంపేట వెళ్ళాలన్నా 3 hours పడుతుంది. సో సెంటర్ పాయింట్లు సెంట్రల్లీ లొకేటెడ్ అని చెప్పి రాయచోట్ల ఇవ్వడం జరిగింది. అంత తప్పితే ప్రత్యేక కారణాలు ఏం లేవు. మీరు డెవలప్మెంట్ పరంగా చూస్తే అన్ని ఈవెన్ రాయచోట కన్నా ఈరోజు మదనపల్లిలోనే ఎక్కువ డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. మీరు టోటల్గా చూస్తే 1000 కోట్లు వర్క్స్ ఇచ్చారు. ఓవరాల్గా మనకు వాటర్కి సంబంధించి కానీ రోడ్స్కు సంబంధించి కానీ మీకు యూనివర్సిటీస్ పెట్టడంలో కానీ కేంద్రీయ విద్యాలయ స్కూల్ కానీ సో అదొక ఏదో హెడ్ క్వార్టర్ ఇస్తే ఏదో అయిపోతుంది మదనపల్లికి అనేది ఒక అపోహ మాత్రమే. కేవలం కలెక్టరేటు ఎస్పీ ఆఫీస్ అక్కడ ఉంది. సో దానివల్ల మనకేం పెద్ద తేడా పడుతుంది. ఇది వరకు పాత చిత్తూరు జిల్లాలో మీరు చూడండి, చిత్తూరులో కలెక్టరేట్ ఉన్నింది, చిత్తూరులో మీకు ఎస్పీ ఆఫీస్ ఉన్నింది. డెవలప్ అయింది తిరుపతి అయింది. సో తిరుపతిలో యూనివర్సిటీ కానీ తిరుపతిలో చదువుల హబ్గా కానీ సో కేవలం దేవుడి దగ్గరకు వచ్చే ట్రాఫికే కాకుండా అక్కడ చదువుల పరంగా డెవలప్ అయింది. మిగతా ఇతరత్ర బిజినెస్ అంతా కూడా అక్కడ డెవలప్ అయింది. సో అదే పారామీటర్స్లో ఈరోజు మదనపల్లి కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది అని చెప్పి కూడా నేను అష్యూర్ చేస్తాను. అన్న, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందిన వ్యక్తులు మాత్రమే కాకుండా సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళు మీకు ఓటు వేయాలి అని అంటే పథకాలు అందకుండా ఉండే ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పథకాల వల్లే ఓటు వేస్తారనేది తప్పు. సో పబ్లిక్ ఓట్ వేసేది గుడ్ గవర్నెన్స్. సో ఇప్పుడు మదనపల్లి మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తుప్పు పట్టుకున్న స్కూల్స్, ప్రభుత్వ స్కూల్స్ ఈరోజు అన్నీ రెనోవేట్ అయినాయా లేదా? ఏ స్కూల్ అయినా కానీ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళ సొంత నారావర్పల్లి స్కూల్ డెవలప్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని స్కూల్స్ నాడు నేడు కింద డెవలప్ చేశారు. ఈరోజు పిల్లలు తినే ఫుడ్ కానీ స్కూల్స్లో వాళ్ళు చదువుకుండే పుస్తకాలు కానీ వాళ్ళకు చెప్పే బోధన ఇంగ్లీషు తెలుగు రెండిట్లో కూడా కానీ ఈరోజు పనుల కోసం ముందు సచివాలయ వ్యవస్థ లేదు, గ్రామంలో సచివాలయం లేదు. ప్రతి ఒక్క పని కోసము మండల ఆఫీస్ చుట్టూ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ లేకపోతే రాజకీయ నాయకుల చుట్టూ పోయి మాకు పథకాలు రాలేదనేది ఈరోజు గవర్నెన్సే ప్రజలు వదలిపోయింది. ఈరోజు ఏ పనికి మా దగ్గర చాలా తక్కువ వస్తూ ఉన్నారు. అందరూ కూడా వాళ్ళ గ్రామ సచివాలయంలోనే ఈరోజు మొత్తం వ్యవస్థ ఉంది. సో ప్రభుత్వమే పల్లెలకు పోయింది ఈరోజు. సో అది గవర్నెన్స్ వల్ల ఓటు వస్తుంది. ఈ పథకాల వల్ల ఏదో వేస్తారనే దానికన్నా గవర్నెన్స్ వల్ల పథకాలు కూడా ఏదో మనం అనుకున్నట్టు ఫ్రీ కాదు.
ఈరోజు అమ్మ ఒడి పెట్టడం వల్ల చైల్డ్ లేబర్ తగ్గిపోయింది. ఈరోజు చదువులపైన ఇంట్రెస్ట్ పెరగడం వల్ల ముందు నారాయణ చైతన్యాల్లో టాపర్స్ వచ్చేవాళ్ళు 10th స్టాండర్డ్. ఫస్ట్ టైం ఇప్పుడు మీరు చూడండి ప్రభుత్వ స్కూల్లో టాపర్స్ వస్తున్నారు, ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ గుడ్ గవర్నెన్స్, ఓవరాల్ గుడ్ గవర్నెన్స్. ఈరోజు హెల్త్ గురించి మీరు చూడండి, మదనపల్లిలో హాస్పిటల్ రెనోవేట్ అయింది, ఆక్సిజన్ ప్లాంట్ వచ్చింది. ఇదివరకు పరిస్థితి ఎలా ఉంది, హెల్త్ సెంటర్స్ ఇదయ్యి, స్టాఫ్ పెరిగారు. ఇవన్నీ కూడా ఓవరాల్ గుడ్ గవర్నెన్స్ ఈరోజు. నా వై నాట్ 175 టాస్క్ ఆర్ యూ గోయింగ్ టు అచీవ్ అన్న? డెఫినెట్గా, ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇప్పుడు కేవలం ఏదో మాకు ఓటు వేసారని ఒక నియోజకవర్గంలో, ఓటు వేయలేదని ఇంకో నియోజకవర్గంలో డెవలప్ చేయకుండా అలా చేయలేదు. ప్రతి ఊరు ప్రతి చోట ఎక్కడ ప్రభుత్వం అంటే సాచురేటెడ్ అందరికి కూడా, ఇంకా కులాలు మతాలు పార్టీలు భేదాలు చూడకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా డెవలప్ చేస్తారు. సో ఓవరాల్ స్టేట్లో 175 నియోజకవర్గాల్లో కూడా ప్రజలకు మేలు చేస్తారు. సో ప్రతి నియోజకవర్గంలో కూడా వైసీపీకి ఒక బేస్ ఉంది. ఇంకా మేము కష్టపడుకొని మేము గెలవాలి, మాకు ఒక మంచి బేస్ ఉంది. మేము ఇంకా ఏమీ లేకుండా మేము ఏదో పోయి చేస్తాం కదా. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బేస్ ఉంది ప్రతి కాన్స్టిట్యున్సీ. దాన్ని మేము డెవలప్ చేసుకుంటే ఏ కాన్స్టిట్యున్సీ అయినా గెలవచ్చు ఈరోజు. మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే మరి దాదాపు 80 మంది పైగా ఎమ్మెల్యేలను ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చిందన్న? ఈవెన్ మన మదనపల్లిలో కూడా క్యాండిడేట్ని చేంజ్ చేయాల్సి వచ్చింది. వెరీ సింపుల్. అది ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ అన్నాక రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. సో ఒకరికే ఇవ్వాలని ఏం లేదు, అవకాశాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి ఎమ్మెల్యేలుగా పోయిన వాళ్ళని ఎంపీలుగా పంపించాం, ఎంపీలను పంపించిన వాళ్ళు ఎమ్మెల్యేగా పంపించాం. కొన్ని చోట్ల క్యాస్ట్ ఈక్వేషన్ కోసం రెడ్లు పక్కన పెట్టి ఈరోజు బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు. సో ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఇచ్చిన సీట్లలో 50% ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఏదైతే మాట చెప్పారో అది ఇచ్చారు. ఈరోజు ఓసీలు తగ్గించి ఇంకా మేబీ ఈరోజు ఎంపీలు కూడా చూసుకోండి, దాదాపు 11 మంది బీసీలకి ఇచ్చారు. సో ఇవన్నీ కూడా సొసైటీలో ఒక మంచి బ్యాలెన్స్ తీసుకొస్తా ఉన్నారు. దానికోసం తప్పించారు తప్పితే ఏదో ఎవరో తప్పు చేసేసారనో, అంతేగాని 80 మంది సరిగా పని చేయలేదని చెప్పి తప్పేయడం కాదు. కొద్దిగా పర్సంటేజ్ ఉండొచ్చు. 80 మందిని తప్పించారంటే కొంతమంది 80లో కొంతమంది వాళ్ళ పిల్లలు వచ్చారు, యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేశారు, కొంతమంది స్వచ్ఛందంగా తప్పుకున్నారు. కొన్ని చోట్ల క్యాస్ట్ ఈక్వేషన్లో భాగంగా మార్చారు, కొన్ని చోట్ల ఎంపీలుగా పంపించారు. సో ఇట్లా రకరకాల ఈక్వేషన్లు. కొన్ని చోట్ల లాస్ట్ టైమే ప్రామిస్ చేసినారు, 2 ఆస్పిరెంట్స్ ఉంటే నెక్స్ట్ టైం వేరే వాళ్ళకి ఇస్తాం, ఈసారి మీరు పోటీ చేయండి అని. సో ఆ ఈక్వేషన్స్లో భాగంగానే రకరకాల ఈరోజు ఇవన్నీ చేంజెస్ జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మదనపల్లి అడిగారు కాబట్టి చెప్తాను. తిప్పారెడ్డి గారు ఉన్నారు, మంచి పేరు ఉంది ఆయనకి. లాస్ట్ టైం కూడా డెఫినెట్గా టికెట్ ఇస్తే గెలిచేవాళ్ళు. మైనార్టీ క్యాండిడేట్కి ఇవ్వాలా, మైనార్టీని ప్లేస్ చేయాలి కాబట్టి ఇక్కడ మదనపల్లిలో లాస్ట్ టైం ఆయన పక్కన పెట్టి మైనార్టీకి ఇవ్వడం జరిగింది. మీ ప్రత్యర్థి కూటమి వాళ్ళు కూడా మీ ఎత్తుకు పై ఎత్తుగా మైనారిటీగా టికెట్ ఇవ్వడం జరిగిందన్న. సో మైనారిటీ ఓట్లలో చీలిక వస్తుందని అంటారా, లేకపోతే వైఎస్ఆర్సీపీనే మైనార్టీలు అభిమానిస్తారంటారా? నీకు ఫస్ట్లోనే చెప్పాను నేను, ప్రజలు తెలివైన వాళ్ళు. ఇప్పుడు మన మైనార్టీ ఆల్రెడీ వైసీపీ అనౌన్స్ చేసింది. సో మైనార్టీస్ అనే వాళ్ళకు వైసీపీ ఈరోజు నిలిచింది. అటుపక్క బీజేపీతో అలయన్స్ పెట్టుకొని బీజేపీ రేపు మైనార్టీ రిజర్వేషన్ పీకేస్తా అని చెప్పి మైనార్టీ లీడర్స్ మొన్న టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, మేము అధికారంలోకి వస్తే మైనార్టీ రిజర్వేషన్ పెరికేస్తామని. మైనార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడతాం. మరి ఒక మైనార్టీ వ్యక్తికి వేస్తారా, లేకపోతే మైనార్టీ యాజ్ ఎ కమ్యూనిటీకి ఓటేస్తారా? సో మైనార్టీ కమ్యూనిటీకి వేస్తే డెఫినెట్గా అది వైఎస్ఆర్ పార్టీకే వేస్తారు. సో లాస్ట్ టైం కూడా మీరు చూడండి, సో ఎంపీకి ఇప్పుడు ఉండే మైనార్టీ వ్యక్తి పోటీ చేశాడు. షాజహాన్ గారే పోయినసారి ఎంపీగా పోటీ చేశారు, మైనార్టీ క్యాండిడేట్గా నా పైనే చేశారు. సో అన్ని ఊర్లు కూడా వద్దు, మదనపల్లిలో 2000 వచ్చాయి ఓట్లు. సో 45-50 వేలు ఉండే మైనార్టీస్లో మరి మైనార్టీ క్యాండిడేట్ పెడితే మొత్తం అటు సైడ్ వేసేసి ఉండాలి కదా, ఎందుకు వేయలేదు ఆయనకి? మరి మీరు బీజేపీ పేరు ఎత్తారు కాబట్టి అడుగుతున్నానా, రేపొద్దున 25 ఎంపీ స్థానాలలో ఎన్ని గెలిచినా బీజేపీకి మద్దతు ఉంటుందా? ఎందుకు పార్లమెంట్ తీయాల్సిన అవసరం ఏముంది? ఈరోజు బీజేపీ మాకు వ్యతిరేకంగా నిలబడింది. బీజేపీ మేము వాళ్ళతో పోయి మేము చేరాల్సిన అవసరం ఏముంది? పోయినసారి కూడా మా ప్రయారిటీస్ మా స్టేట్కి ఉపయోగపడుతుంది అంటే మేము సపోర్ట్ చేస్తాం. అది బీజేపీ అధికారంలోకి రావచ్చు, కాంగ్రెస్ అధికారంలో రావచ్చు, లేకపోతే సిపిఎం అధికారంలోకి వచ్చినా కూడా మాకు నచ్చిన బిల్స్కి సపోర్ట్ చేస్తాము, నచ్చని బిల్స్కి అపోజ్ చేస్తాం. మీరు ఎట్లా అష్యూర్ అవుతారు బీజేపీని ఎందుకు అధికారంలోకి వస్తుంది? వేరే కూటమి రావచ్చు కదా. ఓకే, ప్రస్తుత పరిస్థితుల ప్రకారం బీజేపీ వాళ్ళు ఏ విధంగా అయితే వైసీపీ ఇక్కడ ప్రభుత్వం స్థాపించడం ఖాయం అంటున్నారో అట్లనే సెంట్రల్లో కూడా బీజేపీ అని అనుకుంటున్నారు. వచ్చినా కూడా మేము ఇష్యూ బేస్డ్ అంతే. ఇప్పుడు మైనార్టీస్కి వ్యతిరేకంగా బిల్స్ పెడితే మేము ఎందుకు సపోర్ట్ చేస్తాం? కానీ పోయినసారి యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తారు, అదే ఘోరమైన బిల్లు.
మేము ఎందుకు సపోర్ట్ చేస్తాం, దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. కూటమి ఏదైతే ఉందో బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఈ అలయన్స్తో నిలబడుకున్న ప్రతి ఒక్కరూ ఎవరైనా రాయలసీమకు వచ్చి ప్రచారానికి వస్తే మెయిన్గా పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతుంటారు, మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతుంటారు. దానికి వెనుక ఏమైనా ఇంపార్టెంట్ కారణం ఉందా అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అవగాహన లేదు. బయట నుంచి వచ్చే వాళ్ళకు ఇక్కడ ఏం జరుగుతుందో అవగాహన లేదు. సో ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలుస్తూ ఉన్నారంటే ప్రతి సంవత్సరం 2 సార్లు ప్రతి గడప తొక్కుతారు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. బయట చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ వాళ్ళు చేతగాక ఏదో రౌడీజం అని అదని ఇదని అంటారు. ఇప్పుడు మదనపల్లిలో నేను కూడా 2 సార్లు గెలిచాను. ఒక్కరోజు చెప్పండి నేను ఎవరిపైన ఒకరి పైన ఏదన్నా నేను కనీసం దుందుడుగా మాట్లాడిందైనా చెప్పండి. ఎప్పుడు కూడా ఉండదు. ఆ చేతనైతే ఖచ్చితంగా సాయం చేస్తాను, లేకపోతే గమ్మున ఉంటాం. అపోజిషన్ వాళ్ళు కూడా నా దగ్గర వచ్చి పనులు చేసుకుంటారు, అపోజిషన్ వాళ్ళు కూడా ఇది చేస్తాను. ఎలక్షన్ వరకే రాజకీయాల తర్వాత అందరితో బాగుండాలి, అందరితో మంచిగా ఉండాలి. మెయిన్ అవగాహన లేని వాళ్ళే ఇక్కడికి వచ్చి రకరకాల ఆరోపణ చేస్తారు. ప్రజల్లో అది ఖచ్చితంగా దానికి వాల్యూ లేదు. సో బయట ఎక్కడో చూసిన వాళ్ళు ఏదో చేసేస్తారబ్బా ఏదో ఇట్లా అని చెప్పి ఆలోచించుకోవాలి తప్పితే లోకల్గా ఇక్కడ ఉండే నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఆ ప్రజల్లో అది ఉండదు. సో మీరు మహా అంటే దౌర్జన్యం చేస్తే ఒక ఊర్లో చేయగలుగుతారు, నువ్వు ఎలక్షన్ గెలవాలంటే. లేదు ఒక బూత్లో చేయగలుగుతారు మహా అంటే. మీకు 14-15 లక్షల ఓట్లలో గెలవాలంటే ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం ఉంటేనే గెలుస్తాం. ఒకసారి గెలిస్తే ఫ్లూక్, రెండోసారి గెలవాలంటే ఖచ్చితంగా ప్రజల సపోర్ట్ ఉంటేనే కదా గెలిచింటాం. సో వాళ్ళకి అవగాహన లేక లేదు కడుపు మంటతో వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో గట్టిగా ఉన్నారు, వీళ్ళని ఏ విధంగా అయినా మానసికంగా ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచనలో కూడా చేస్తారు. ఇప్పుడు షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారన్న, వాళ్ళ పార్టీ నుంచి కూడా ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అనమాట. షర్మిలా గారి వల్ల వైఎస్ఆర్సీపీ ఓట్లలో ఏదైనా చీలిక వచ్చే అవకాశం ఉంటుందంటారా? వైసీపీ వైసీపీ ఓట్లు షర్మిలా గారి వల్ల చీలిక వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఉండదు. ఎందుకంటే కరెక్ట్గా 7-8 నెలల ముందు ఆలోచిస్తే నేను తెలంగాణకు వచ్చేసాను, తెలంగాణ కోడల్ని, నాకు ఆంధ్ర రాజకీయాలతో సంబంధం లేదు, నేను ఆంధ్రాకి వెళ్ళను, తెలంగాణలోనే కష్టమైన నష్టమైనా ఉంటానని చెప్పి తెలంగాణ ఎలక్షన్స్ ముందు ఆవిడ కంటెస్ట్లో ఉన్నంత వరకు నేను ఇక్కడే ఉంటాను, నాకు అక్కడ సంబంధం లేదన్న వ్యక్తి ఇక్కడికి వచ్చి కేవలం ఈ అపోజిషన్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ఒక మిలాఖతులు ఇక్కడికి రావడం జరిగింది ఓట్లు చీల్చాలని చెప్పి. ఆమె కూడా కూటమిలో భాగమే అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడులో వచ్చే మాటలే ఆవిడ నోట్లో వస్తాయి. వాళ్ళిద్దరు ఒకరికొకరు పరస్పరం సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో దాంట్లో డెఫినెట్గా డౌటే లేదు. సో బీజేపీ నుంచి మీకు ప్రత్యర్థిగా నిలబడిన కిరణ్ కుమార్ రెడ్డి గారు మీకు బలమైన ప్రత్యర్థి అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఆయన బలమైన ప్రత్యర్థి కాదు. ఆయనకు పబ్లిసిటీ ఉండొచ్చు, బలమైన పబ్లిసిటీ, బికాజ్ ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. సో ఆయనకు అదే డిసడ్వాంటేజ్. ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి బలమైన ప్రత్యర్థి అంటే ప్రజల్లో ఉండాలి. 10 ఏళ్ళు అయిపోయింది వెళ్ళిపోయి. సో పీలేరు నియోజకవర్గం నుంచి ఆయన అప్పుడు గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. సో 10 సంవత్సరాల్లో 10 మంది పేర్లు చెప్పమనండి, నేను పోటీ నుంచే వదిలేస్తాను. ఆయన సాయం చేసిన 10 మంది పేర్లు చెప్పమనండి. లేదు కరోనా లాంటి విపత్తు వచ్చింది, ఆయన సొంత గ్రామంలోనే చాలామంది చనిపోయారు, ఆయన సొంత మండలంలో కలికిరిలో చాలామంది చనిపోయారు, మేము దగ్గర ఉండి ట్రీట్మెంట్ ఇచ్చాము. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఆక్సిజన్ సరిపోక కింద పడుపెట్టి ఒకరికొకరు షిఫ్ట్స్, కొద్దిసేపు ఒకరికి ఆక్సిజన్ వెంటిలేటర్ ఆక్సిజన్ సపోర్ట్ ఇస్తే ఇంకొకరికి కొంతసేపు ఇచ్చి అలా ప్రాణాలు కాపాడారు. ఈయన ఒక్క రోజున అడుగు పెట్టాడా? ఒక్కరికన్నా హెల్ప్ చేసినట్లు ఎక్కడా లేదు. అసలు ఊర్లో అడుగే పెట్టలేదు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు. సో అది కేవలం స్వార్థంతో ఇప్పుడు వచ్చాడంత. నిజంగా ప్రజలపైన సేవ చేయాలని అభిప్రాయం ఉంటే అన్నీ వదిలేయండి, అన్ని ఊర్లో వదిలేయండి. ఆయన సొంత గ్రామం ఇన్నేళ్ళు సపోర్ట్ చేశారు కదా వాళ్ళు, ఆయన సొంత మండలం, అక్కడన్నా ప్రజలు 10 మంది కన్నా సపోర్ట్ చేసినాడో ఏదో పేపర్లోనే ఎక్కడన్నా ఎవరు కూడా చూడలేదు. సో అంత స్వార్థంగా ఉండే వాళ్ళని ప్రజలు కూడా ఇప్పుడు రావచ్చు, ఇప్పుడు ఏదో తిరగచ్చు, ఎలక్షన్ అయినాక మళ్ళీ సేమ్ బ్యాక్ టు హైదరాబాద్. అంటే బెంగళూరు టు కడప రైల్వే లైన్లో వయా మదనపల్లి రావాల్సిన రైల్వే లైను మీ నిర్లక్ష్యం వల్ల రాకుండా పోయింది అని చెప్పి నిన్న ఒక మీటింగ్లో ఆయన అభియోగించారు. దీని మీద మీ సమాధానం? ఆయన బీజేపీలో చేరి ఎన్ని సంవత్సరాలు అయింది? చేయాల్సింది బీజేపీ గవర్నమెంట్. ఆయన బీజేపీలో చేరి ఏ రోజన్నా ఢిల్లీకి వచ్చి ఫలానా రైల్వే లైన్ ఆగిందని చెప్పాడు. ఎలక్షన్ వచ్చింది కాబట్టి మాట్లాడతాను. ఇప్పుడు జరిగిందంటే క్రెడిట్ నా వర్కే కదా.
ఇప్పుడు జరిగింది అయితే మేము పబ్లిక్గా మాట్లాడి పార్లమెంట్లో మాట్లాడి ఇవన్నీ కూడా దాని మూవ్మెంట్ ఇచ్చాము. లెటర్లు ఉన్నాయి, బీజేపీ గవర్నమెంట్కి నేను రిప్రజెంట్ చేసిన లెటర్స్ ఉన్నాయి, మీరు త్వరగా పూర్తి చేయండి అని చెప్పి. ఇంకా అంతకన్నా ఏం చేయాలి? ఇప్పుడు అదే నేనే ఫాలోఅప్ చేసి ఈరోజు వాటర్ గ్రిడ్ వచ్చింది. ఈరోజు వాటర్ గ్రిడ్లో అన్ని వేల కోట్ల ఫండ్స్ ఈ 4 నియోజకవర్గాలు రాజంపేట పార్లమెంట్లో వచ్చింది. స్టేట్లో హైయెస్ట్ నేషనల్ హైవేస్ మనకు రాజంపేట పార్లమెంట్లో శాంక్షన్ అయినాయి. నేషనల్ హైవే రోడ్స్ జరిగేది మీకు అన్నమయ్య డిస్ట్రిక్ట్ రాజంపేట పార్లమెంట్లో జరిగిన అన్ని స్టేట్లో ఎక్కడ రాలేదు. ఈరోజు మదనపల్లి తిరుపతి కానీ, మదనపల్లి అనంతపూర్ రోడ్డు కానీ, మీకు ఇంకా కూడా మీరు తీసుకోండి ఎక్కడన్నా కానీ, మీకు రాయచోటి కాన్స్టిట్యున్సీలో జరిగింది కానీ, లేకపోతే కడప కోడూరు రాజంపేట రోడ్డు కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ టర్మ్లో ఎంపీగా ఉన్నప్పుడే సెంట్రల్ నుంచి కూడా శాంక్షన్ కావడం జరిగింది. వాళ్ళు లెటర్ కూడా అఫిషియల్గా ఇచ్చారు, ఎంపీ రిక్వెస్ట్ పైన ఇవన్నీ మేము చేస్తామని, కేంద్రీయ విద్యాలయ స్కూల్ కానీ. సో ఇవన్నీ ఉంటుంది. ఓవరాల్ పిక్చర్ చూడగానే ఒక్కటేదో పట్టుకొని అది డిలే అయిందని చెప్పి ఇదే మొత్తం అన్నట్టు క్రియేట్ చేస్తే భవిష్యత్తులో లైన్ వస్తుందంటారా? లేకపోతే డెఫినెట్గా దాన్ని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళు కావాల్సినటువన్నీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంకా ఆ ప్రయారిటీ లేదు, ఆంధ్రాలో ప్రయారిటీ లేదని డిలే చేయాలంటే కావాలని డిలే చేస్తారు. ఇప్పుడు ఆర్ఓబీలు అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సే కదా వచ్చాయి మీకు. ఇప్పుడు ఆర్ఓబీలు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్ఓబీస్ వచ్చాయి. రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ అన్నీ ఇప్పుడు మీకు మదనపల్లి అనంతపూర్ మధ్యలో కానీ, మదనపల్లి తిరుపతి మధ్యలో కానీ, పీలర్లో కానీ, ఈవెన్ ఆర్యూబీస్ మీకు కడప మన కోడూరు రాజంపేట రూట్లో కానీ ఇవన్నీ కూడా ఆర్యూబీస్ వచ్చాయి. ఇవన్నీ కూడా రైల్వే ఫండ్స్ వస్తున్నాయి. సో డెఫినెట్గా వాళ్ళు ప్రయారిటీలో లేదు, దాన్ని పుష్ చేయాలి, ఖచ్చితంగా పుష్ చేస్తాం, అది అయ్యేటట్టు పుష్ చేస్తాం. అంటే మీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎన్నో వందల సార్లు చెప్పారు, సమాజంలో అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తాము, ఏ కులాన్ని కానీ విస్మరించము అని చెప్పి. కానీ రాయలసీమలో సంఖ్యాబలంలో ప్లస్ అత్యధిక బలమైన సామాజిక వర్గమైన బలిజ కులస్తులకి ఒక్కరికి కూడా సీట్ ఇవ్వకపోవడానికి మెయిన్ కారణం ఏమన్నా? ఇప్పుడు ఓవరాల్గా చూస్తారు. సో బలిజాస్ సపరేట్గా, లేకపోతే ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఒకటి, దూదాకులు ఒకటి, దాంట్లో ఉండే తెగలు చూడు. ఓవరాల్గా ఇప్పుడు కాపులు యాజ్ సచ్ కాపులు చూస్తే స్టేట్లో హైయెస్ట్ కాపులు వైసీపీ ఇచ్చింది. ఈరోజు ఓవరాల్గా రాయలసీమలో కాదు కదన్నా, ఆంధ్రాలో ఇచ్చారు. అంటే ఇంకా ఈక్వేషన్స్లో కొన్నిసార్లు ఇప్పుడు రాజ్యసభకు పంపించాలని ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్సీలు ఇచ్చారు, ఇవన్నీ కూడా చట్టసభలే. కేవలం ఎమ్మెల్యే ఒక్కటే ఇది కాదు కదా. ఇప్పుడు రేపు రాజ్యసభలో చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. సో ఫ్యూచర్లో డెఫినెట్గా వాళ్ళకు చట్టసభల్లో తగిన స్థానం ఉంటుంది అన్ని కమ్యూనిటీస్కి. సో స్పెసిఫిక్ రీజన్ ఉండదు దానివల్ల, ఇదేం లేదు. ఓవరాల్ ఈక్వేషన్లో ఒక చోట లేకపోతే ఒక చోట డెఫినెట్గా కుదురుతారు. మా బలిజ కమ్యూనిటీకి కొద్దిగా అన్యాయం జరిగింది అని భావించే వారికి కానీ, ఆ కులం నుంచి కానీ మొత్తం సమాజంలోంచి రాజకీయాల వైపు మొగ్గు చూపించే యువతకు మీరు ఇచ్చే సందేశం ఏందన్నా? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్గా చూసుకోమని చెప్తాను. ఓవరాల్గా ఇప్పుడు కేవలం ఒక స్పెసిఫిక్గా ఒకటి తీసుకొని ఇదే అవ్వలేదు అనే ఇది కాకుండా ఓవరాల్ డెవలప్మెంట్ ఈ ముందు చెప్పండి. ఇప్పుడు కాపు నేస్తం వచ్చింది, ఇది వరకు వచ్చిన ఏ ప్రభుత్వం అన్నా తీసుకోండి. సో ఈ కాపు నేస్తంలో ఎంతమంది బెనిఫిట్ అయ్యారు? ముందు ఎందుకు ఎవరు చేయలేదు? ఈరోజు పెంచింది కూడా కాపు నేస్తం ఇచ్చిన బడ్జెట్లో కూడా. కానీ అవి పథకాలన్నా, నేను అడుగుతున్నది రాజకీయ పరంగా, రాజకీయ పరంగా తీసుకోండి. లాస్ట్ టైం ఎంతమంది పోటీ చేశారు, ఎమ్మెల్సీలు ఎంతమందికి ఇచ్చారు, రేపు రాబో రోజులు ఏమొస్తారు, ఇవన్నీ కూడా తీసుకోండి. ఓవరాల్గా అయితే డెఫినెట్గా బ్యాలెన్స్ ఉంటుంది. భవిష్యత్తులో మీరు ఏ విధమైన భరోసా ఇవ్వబోతున్నారు ఆ పర్టికులర్ సామాజిక వర్గానికి? సో డెఫినెట్గా ఉంటుంది. డెఫినెట్గా ఆల్ కమ్యూనిటీస్కి కేవలం క్యాస్ట్ పైన నడవదు వైసీపీలో. డెఫినెట్గా నేను రావాలని కోరుకుంటా ఉన్నాను. మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, మీరు చెప్పినట్టు మంచి యంగ్స్టర్స్ పాలిటిక్స్లోకి రావాలి, వాళ్ళు డెఫినెట్గా షైన్ అవ్వాలని చెప్పి కూడా నేను కోరుకుంటాను. ఇంకొక పాయింట్ కూడా, ఇప్పుడు మీరు చెప్పిన కమ్యూనిటీలో ఎంతమంది చేరుతున్నారు, ఈరోజు చేరారు పార్టీల్లో, చాలామంది చేరారు. సో అందరితో మంచి రిలేషన్ ఉంది. అదేదో ఒక డిసడ్వాంటేజ్ లాగా కేవలం అదే అని చూడాల్సిన అవసరం లేదు. చట్టసభల్లో డెఫినెట్గా మంచి పొలిటికల్గా మంచి ఇది వస్తుంది. ఇప్పుడు కూడా పార్టీలో చేరుతున్నారు. ఇప్పుడు కూడా పార్టీలో చాలామంది, అంటే బలిజ కమ్యూనిటీ నుంచి చేస్తున్నారు. గంటా నరహరి చేరాడు కదా, ఇప్పుడు టికెట్ ఆశించాడు, అటు సైడ్ పదవులు ఇస్తాన్నా కూడా వైసీపీలో చేరాడు. కమ్యూనిటీలో ఆయన ప్రొజెక్ట్ అయ్యాడు, ఎంపీగా నిలబడాలని రాజంపేటకి. అలాంటి వ్యక్తి చేరాడంటే ఈరోజు అది బెనిఫిటే కదా, డెఫినెట్గా ప్లస్. అది 2014లో రాష్ట్రం విడిపోయేటప్పుడు 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్గా హైదరాబాద్ ఇచ్చారు. ఈ 10 సంవత్సరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 2 సార్లు ప్రభుత్వాలు మారాయి, ఒకసారి టీడీపీ, ఒకసారి వైఎస్ఆర్సీపీ. ఈ 2 ప్రభుత్వాలు ఆ కామన్ క్యాపిటల్ అనే దాన్ని సవ్యంగా వాడుకున్నారు, ఉపయోగించుకున్నారు అని అనుకుంటున్నారా?
ఒకటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు ఉండాల్సింది వదిలి పారిపోయి వచ్చాడు. ఓటు నోటు దొరికి ఆ రోజు వదిలి పారిపోయి వచ్చాడు. సో మొత్తం ఖాళీ చేసుకొని ఇక్కడికి వచ్చినారు. సో మళ్ళీ మేము అక్కడికి పోతామని ఏదో వాళ్ళతో గొడవ పెట్టుకున్నట్టు బదులు మన ఊరు మనం డెవలప్ చేసుకుందాం. అక్కడ ఏ రోజైనా ఈ రోజు కాకపోతే రేపు రావాలి. కంటిన్యూ అయ్యి వేరే డెవలప్ చేసుకొని షిఫ్ట్ అయితే పర్వాలేదు. ఆల్రెడీ షిఫ్ట్ అయినాడు, మళ్ళీ లేదు ఇక్కడికి మేము వెళ్తామని చెప్పి మళ్ళీ వెళ్తే మళ్ళీ షిఫ్టింగ్ ఛార్జెస్, మళ్ళీ డిస్టర్బెన్స్. ఇక్కడ దాంట్లో ఇక్కడ ఒకసారి వచ్చినాక ఇక్కడ డెవలప్ చేసుకోవడం ఉత్తమమైన పని. అన్న, మీరు రాజంపేట ఎంపీగా పోటీ చేస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన నేతగా అందరూ భావిస్తారన్న. సో ఫర్దర్గా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత? ఓన్లీ డెవలప్మెంట్ అయితే కొద్దిగా అందరూ డిసప్పాయింటెడ్ ఉన్న మాట అందరూ ఉన్నారు. సో మీరు ఏ విధంగా డెవలప్మెంట్ని అండ్ ఉద్యోగ అవకాశాలను ఏ విధంగా క్రియేట్ చేయబోతున్నారు? సో డెఫినెట్గా రాజంపేట పార్లమెంట్లో ఇండస్ట్రీస్ తీసుకొస్తాము, ఇండస్ట్రీస్ పరంగా. అండ్ ఒకటైతే నా ప్రామిస్ ఈసారి రాజంపేట పార్లమెంట్ మొత్తానికి నా ప్రామిస్ ఏమంటే సాగునీరు, తాగునీరు. సో ఈరోజు ఆల్రెడీ మీరు డెవలప్మెంట్ మ్యాక్సిమం జరిగేది రాజంపేట పార్లమెంట్. ఈరోజు 5,000 కోట్లతో గాలేరు నగర్ నుంచి హంద్రీనివా కనెక్ట్ చేస్తూ ఉన్నారు. అదే అవుతే కంటిన్యూ ప్రతి సంవత్సరం మీకు 4 నెలలు ఫుల్ వాటర్ ఉంటుంది, చెరువులన్నీ నింపుకుంటాం. ప్లస్ అది సాగునీరుకి పూర్తిగా అడ్వాంటేజ్ వస్తుంది. ఈవెన్ కుప్పం వరకు కూడా ఈ మధ్యలోనే ముఖ్యమంత్రి గారు కెనాల్ కూడా ఓపెన్ చేశారు. సో మదనపల్లి కానీ, తంబలపల్లి, పీలేరు, పుంగునూరు, పలంనేరు, కుప్పం వరకు సో ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం నుంచి పైప్ లైన్ ద్వారా ఇస్తున్నారు. ఇప్పుడు హంద్రీనివా మనకు అనంతపూర్ నుంచి రావాలి. సో అక్కడే నీళ్ళు ఎక్కువ వాడడం వల్ల మనకు రాని పరిస్థితి. ఈరోజు పైప్ లైన్ ద్వారా ఇస్తే మధ్యలో ఎక్కడ వాడే పరిస్థితి ఉండదు. డైరెక్ట్ గండికోట రిజర్వాయర్ నుంచి మనకు వాటర్ వస్తుంది. సో నేను వాటర్ ఇక్కడ ప్రొవైడ్ చేయగలిగితే ఆల్రెడీ టెండర్ పిలిచారు, 5,000 కోట్లతో పైప్ లైన్ పిలిచారు, దాదాపు 1,500 కోట్లతో కెనాల్ వైడనింగ్ ఇచ్చారు. హంద్రీనివా 3 times పెరుగుతాం. సో మీరు ఇమాజిన్ చేయండి ఎంత వాటర్ స్టోర్ అవుతుంది, ఎంత వస్తుంది. సో ఈ ఏరియాలో వాటర్ వస్తే ఎంత మార్పు వస్తుంది. ఇది కాకుండా వాటర్ గ్రిడ్ 2,300 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్. వాటర్ గ్రిడ్ ఆల్రెడీ టెండర్లు అయిపోయినాయి, సర్వే అయిపోయింది, వర్క్స్ ఇప్పుడు బిగిన్ అవుతాయి. 2 yearsలో వాటర్ గ్రిడ్ పూర్తి అయితే వాటర్ ట్రీట్ చేసి ప్రతి గ్రామానికి పైప్ లైన్ ట్యాంక్ ద్వారా అయిపోతారు. ఇవన్నీ మేజర్ ప్రాజెక్ట్స్. ఇదేదో చిన్న తొట్టి కట్టి ఒక 6 నెలల్లో పూర్తి చేసి 2 నెలల్లో చేసేది కాదు. ఇట్ టేక్స్ 2 years 3 years పడుతుంది. బట్ పర్మనెంట్ నెక్స్ట్ 30-35 years వరకు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు తలుచుకుంటారు. ఇతను వచ్చి మాకు ఇవి చేశాడని. ఆల్రెడీ టెండర్లు అయిపోయినాయి, ప్రాసెస్లో ఉన్నాయి. 50% ఆఫ్ వర్క్ కూడా పైప్ లైన్ వర్క్ అయిపోయింది. సో డెఫినెట్గా ఇవన్నీ పూర్తవుతే చాలా మంచి జరుగుతుంది. మన ఈ హోల్ ప్రాంతానికి వాటర్ ఇవ్వగలిగితే సాగునీరు, తాగునీరు. ప్లస్ మీరు అన్నారు డెవలప్మెంట్ జరగలేదని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పీరియడ్లో మదనపల్లి నియోజకవర్గంలో వేసిన రోడ్లు, తంబలపల్లి నియోజకవర్గంలో వేసిన రోడ్లు మీరు తీసుకోండి, రికార్డ్ తీసుకోండి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రోడ్స్ వేసినాం. అంటే డెవలప్మెంట్ అంటే ఓన్లీ రోడ్సే కాదు కదా, ఉద్యోగ అవకాశాలు, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు. ఫస్ట్ అది కూడా నేను చెప్తాను. మీకు హాస్పిటల్ ఇంప్రూవ్ అయింది, మెడికల్ కాలేజ్ వస్తూ ఉంది, ఈరోజు యూనివర్సిటీ అవుతాను. తిరుపతి లాంటి పట్టణం డెవలప్ అయిందంటే ఎస్వి యూనివర్సిటీ వల్ల. ఈరోజు మీకు బీటీ కాలేజ్ యూనివర్సిటీ అయింది. బీటీ కాలేజీని కాపాడడం, బీటీ కాలేజ్ అన్యాక్రాంతం కాకుండా కాపాడడం, ప్రభుత్వ పరం చేసాం. వాళ్ళని మంచిగానే తీసుకున్నాం, వాళ్ళ మేనేజ్మెంట్ని కన్విన్స్ చేసాం. దానికి చరిత్ర 100 సంవత్సరాలు, ఇంకో 200 సంవత్సరాలు దాన్ని సేఫ్ గార్డ్ చేయగలిగినాం. ఇవన్నీ మేజర్ అచీవ్మెంట్స్. ఈరోజు ప్రతి గ్రామంలో సచివాలయాలు, ప్రతి స్కూలు డెవలప్మెంట్. ఇంకా డెవలప్మెంటే ఇంకేం చేయాలి నాకు అర్థం కావడం లేదు. ఇవన్నీ కూడా ఓవరాల్ డెవలప్మెంట్, ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ కూడా ఓవరాల్ డెవలప్మెంటే. బట్ టైం తీసుకుంటుంది. ఈరోజు వాటర్ అనేది ఇప్పుడు హంద్రీనివా చూసారు, 7-8 ఏళ్ళు పట్టింది. నేను అనేది నెక్స్ట్ 2-3 yearsలో కంప్లీట్ చేస్తాము. పూర్తి ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్ పైన తీసుకుంటాము. నా లైఫ్లో కూడా ఒక పొలిటీషియన్గా ఏదో మా ప్రాంతానికి ఇక్కడ కరువు ప్రాంతంలో పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొచ్చాము అనే ఒక సాటిస్ఫాక్షన్తో ఉంటుంది పాలిటిక్స్. ఏషియాలోనే బిగ్గెస్ట్ మార్కెట్ యార్డ్ మనది మదనపల్లి. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ, కోల్డ్ స్టోరేజెస్ కానీ అలాంటివి వస్తాయని ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈసారి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చా అన్న? మీకు ఒక ఇది చెప్పాలి, ఇండస్ట్రీస్ గురించి చెప్పారు. సో ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే టమాటో గురించి మాట్లాడుతుంది. జనరల్గా ఉద్యోగ అవకాశాలు, ఇండస్ట్రీ. వాటర్ లేకుండా ఇండస్ట్రీస్ వస్తాయా? వాటర్ ముఖ్యం. సో ఫస్ట్ నేను
వాటర్ తీసుకురాకుండా ఇండస్ట్రీస్ పెట్టండి అంటే ఎవరన్నా డబ్బులు పెట్టేవాడు ప్రైవేట్ వాళ్ళు వచ్చి పెడతారా? సో మీరు వాటర్ తీసుకురావడం వచ్చే 5 సంవత్సరాల లోపల అవుతుందా? ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది వర్క్. సో వాటర్ ఒక ఇండస్ట్రీకి వాటర్ ఎక్కువ అవసరం ఉంటుంది, ఒకదానికి తక్కువ అవసరం ఉంటుంది. సో అవి డెఫినెట్గా ఇట్ గోస్ టుగెదర్. ఓకే. ఇప్పుడు మీరు మదనపల్లిలో ఇల్లు ఉండాలంటే వాటర్ సోర్స్ ఉంటేనే మనం ఆ ఏరియా పోతాం. వాటర్ లేకుండా మనము ఇల్లు కడతారా? అట్లా రాదు. సో డెఫినెట్గా వాటర్ వస్తే బెటర్. ఇంకా మనము ఈ మంచి ఏరియా ల్యాండ్స్ ఉన్నాయి, ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అయ్యి వస్తారు. సో పల్ప్ యూనిట్స్ అనేది ప్రభుత్వమే పెడతా ఉంది, ప్రతి పార్లమెంట్లో కూడా పెడతా ఉంది. ఎన్ని పెట్టినా కూడా ప్రైవేట్ వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇంకా కూడా. సో ఈ మధ్యలోనే చాలా పెట్టారు. వచ్చే ప్రొడక్షన్కి పెట్టే ఇండస్ట్రీస్కి చాలా గ్యాప్ ఉంది. సో అది ప్రైవేట్ ప్లేయర్స్ అందరినీ మనం కన్విన్స్ చేసి తీసుకురావాల్సి ఉంటుంది, వాళ్ళు కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చి. సో ప్రభుత్వమే ఈరోజు పల్ప్ యూనిట్ పెట్టింది. సో టొమాటోకి సంబంధించి పీలర్లో ఒక ప్రాసెస్ యూనిట్ శంకుస్థాపన చేశారు. అట్లా రకరకాలు ప్లేయర్స్ అందరినీ కూడా వాళ్ళు కన్విన్స్ చేసి తీసుకొచ్చేదైతే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వర్క్. ఇది వ్యక్తిగతమైన ప్రశ్న అన్న. పోయినసారి కూడా చాలామంది మీరు ఇక్కడే ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి బాధ్యతలు ఏదైనా స్వీకరిస్తారో అని అనుకున్నారు, కానీ మీరు మళ్ళీ ఎంపీగానే పోటీ చేస్తున్నారు. అంటే మీకు ఎంపీగా చేయడమే ఇష్టమా, లేకపోతే దాని వెనకాల ఏం? నా మటుకు అయితే డెఫినెట్గా ఎమ్మెల్యే చేయాలని నాకు ఇష్టము. కాకపోతే ఈరోజు మా ఫాదరు ఎమ్మెల్యేగా చేసి ఆయన అందరికన్నా బెటర్గా పనిచేస్తున్నారు, మంత్రిగా మంచి బాధ్యతలు చేస్తారు. సో ఆయన ఉంటేనే దానికి న్యాయం జరుగుతుంది. సో నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నానని చెప్పి నేనేదో పదవులకు నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. సో డెఫినెట్గా ఈసారి ఈ టర్మ్లో వాటర్ అనేది మన ఏరియాకి అంతా ప్రొవైడ్ చేసి, నా పార్లమెంట్ పరిధిలో తాగునీళ్ళు ఇది ఒక ఎంపీ ఉన్నాడు, బాగా చేశాడు, ఇతను ఆ పబ్లిక్కి ఉపయోగపడే పని చేశాడు. ఎంపీ అంటే ఏదో డమ్మీ ఫెలో కాదు, ఇతను డెవలప్ చేశాడని ఒక మంచి పేరు తెచ్చుకొని డెఫినెట్గా ఒక పేరు కొద్ది రోజులు నిలబడే విధంగా ఈ టర్మ్లో పనిచేస్తాను. దాని తర్వాత ముఖ్యమంత్రి గారి నిర్ణయం. నా మటుకు ఎక్కడైనా అవకాశం వస్తే ఎమ్మెల్యే గారిని నేను పోటీ చేస్తాను, లేదు ముఖ్యమంత్రి గారు ఎంపీగానే చేయమన్నా ఎంపీగా కూడా చేస్తాను. సో రాజంపేట ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీరు ఫైనల్గా ఇవ్వాలనుకున్న సందేశం ఏంటన్నా? ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి ఈరోజు రాష్ట్రాన్ని ఓవరాల్గా ఈరోజు ఒక మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే పబ్లిక్ చేసే స్కీమ్స్ కానీ, ఇవన్నీ కూడా కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ తీసుకొస్తూ ఉన్నారు. సో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరొక అవకాశం ఇస్తారని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకో ప్రశ్న అన్న, మీకు ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలు, ఈ నియోజకవర్గాలు, ఈ మండలాలు తిరగడానికి మీకు నాకు తెలిసి టైం సరిపోవడం లేదు. కానీ మీరు ఒక ఛాలెంజ్ చేశారు, పిఠాపురం పోయి పవన్ కళ్యాణ్ ఓడిస్తా అని చెప్పి. పిఠాపురంకి ఏమైనా వెళ్తున్నారా అన్న? సో పిఠాపురము నాకు ఇచ్చిన వెస్ట్ ఈస్ట్లో ఒక కాన్స్టిట్యున్సీ, కేవలం దానికోసం పోయి చేయాల్సిన. అంటే మీరు ఇన్ఛార్జ్ నాకు ఇచ్చిన 36 సీట్లు అదొక సీటు. ఓకే. సో ఆయన కోసం నేను ప్రత్యేకంగా పోయి ఏదో చేసేది ఉండదు. అక్కడ బలమైన లీడర్, అక్కడ వంగా గీత గారు ఈ పవన్ కళ్యాణ్ పోయి పోటీ చేస్తాననే ముందే వంగా గీత గారు అక్కడ ఆల్రెడీ తిరుగుతూ ఉన్నారు, డోర్ టు డోర్, నిత్యం ప్రజల్లో ఉంటారు. ఆవిడ చాలా మంచి పేరు. సో పవన్ కళ్యాణ్కి ఏమంటే ఏదైనా ఒక ఫీలింగ్ తీసుకురావాలి, ఏదో అన్యాయం జరుగుతుందని క్రియేట్ చేయాలి, లేకపోతే ఏదో చేయాలని చెప్పి చేస్తున్నారు. అక్కడ పిఠాపురంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, ఈయన చెప్పినట్లు అక్కడ ఏమీ లేదు. సో ఈయన కోసం ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు 2 సీట్లో పోటీ చేస్తారు, 2 ఓడిపోయారు. అక్కడ ఎవరు నేనేం పోయి చేసింది ఏం లేదు కదా, ప్రజలు ఓట్లు వేయలేదని. ప్రజలు అతను పూర్తిగా చంద్రబాబు నాయుడుతో కమిట్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు. సో దాంతో ప్రజలు ఆయన ఈసారి కూడా గెలిపిస్తారనేది నేను నమ్మను. ఓకేనా? ఈసారి క్యాంపెయినింగ్ అంతా సక్సెస్ఫుల్గా అయ్యి మీరు రిలాక్స్గా ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ కోసం వ్యక్తిగతంగా ఖచ్చితంగా కలుద్దామని చెప్పిన. మీ ఎలక్షన్కి ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. సో ఇదండి మిథున్ రెడ్డి గారితో ఈరోజు మనం సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా తరపున ఆయన అభిప్రాయాలు అన్నీ తెలుసుకున్నాం. మళ్ళీ ఇంకొక లీడర్ తోటి ఇంకోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.